బేసిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నిన్న హైకోర్టు చాలా చెంపపెట్టలాగా ప్రభుత్వానికి 90 రోజులు స్థానిక ఎన్నికలు జరపండి, కంపల్సరీ ముగించేసేయండి అని చెప్పేసి ఒక రకంగా హెచ్చరిక చేసినట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది. 30 రోజుల్లో ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేయాల్సిందే, ఎస్ఈసి 60 రోజుల్లో మేము ఎన్నికలు చేస్తామని చెప్పేసి చెప్పింది. ఎన్నికలపై ఇప్పటికే 14 నెలలు ఆలస్యమైంది, 14 months. దానిపై చర్చించే సమయం లేదని ధర్మాసనం వ్యాఖ్య. సో కాబట్టి ఇవాళ బీసీలకు 42% వాటా అనే దాన్ని ఒక సాకుగా చూపించి ఇప్పటిదాకా 14 నెలలుగా వాళ్ళ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ గ్రామ పంచాయతీలకు నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ల్యాప్స్ అయి, అట్లాగే గ్రామ పంచాయతీలో ప్రజాపాలన కుంటుబడి గ్రామాలు డెవలప్ కాకుండా, ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, గ్యారంటీలకు గతి లేకుండా ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 14 నెలలుగా ఏదో ఒక రకంగా వాయిదా వేసుకుంటూ వద్దామని చెప్పేసి అంటూ, దానికి ఏంటంటే 42% కోర్టులో ఉన్నది కదా వాటా, అది తెలియదాకా మేము ఇలా ఎన్నికలు నిర్వహించామనే పరిస్థితిని వాళ్ళు ఏదో ఒక సాకు చూపెట్టడానికి చేశారు. అది జీవో దేవడం ఎంతసేపు, వర్గీకరణకు సంబంధించి వాళ్ళ తీసుకొచ్చారు, ఒక చట్టం చేశారు, తెచ్చారు. 42% వాటాకు ఎందుకు తెలియదు? కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు నెట్టేయాలి? మీరెందుకు చట్టం చేయకూడదు? మీరు చట్టం చేస్తే వచ్చే అడ్డంకులేంది? సో మీరు చట్టం చేయకుండా ఏం చేయకుండా ఇలా కేంద్రం మీద నెపం నెట్టేసి వాళ్ళు చేస్తారు అంటే కేంద్రం చేస్తలేదు 42% వాటా అని ఒక రాజకీయ డ్రామా ఆడుతూ 14 నెలలుగా ఎన్నికలు నిర్వహించకుండా గ్రామ పంచాయతీలకు ఇలా గాలి కొదిలిస్తే చూస్తూ ఊరుకోవాలా? ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవాలా? ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? పౌరస్పంద నేతలు, పౌర నాయకులు, ప్రజాపాలన అంటే ఇదేనా? పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయడమేనా ప్రజాపాలన? పంచాయతీ ఎన్నికలు లేని స్థితిలో ప్రజాపాలన ఉన్నప్పుడు ఇంత ప్రగల్భాలు పలకడం ఎందుకు? సో ప్రభుత్వాలు ఇవాళ బాధ్యతాయుతంగా అన్ని ఎన్నికల్ని, ఒకవైపు దేశమంతా జమిలి ఎన్నికలు తీసుకొస్తానని ధైర్యం చేస్తూ ఒకే ఎన్నిక ఒకే దేశం వైపు బీజేపీ అడుగులేస్తుంటే స్థానిక ఎన్నికలు జరపడానికి మీకెందుకు భయం? సో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని ప్రగల్భాలు కలుపుతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రగల్భాలు పలికినా ప్రభుత్వం ఇవాళ భయపడుతున్నట్టుగా కనపడుతుంది. హరీష్ రావు చెప్తున్నట్టుగా స్థానిక ఎన్నికలు జరపాలంటే భయం ఉంది. ఎందుకంటే 10 ఏళ్లలో కేసీఆర్కి ఎంతైతే వ్యతిరేకత వచ్చిందో 10 నెలల్లోనే అంత వ్యతిరేకత ఇవాళ రేవంత్ రెడ్డికి వచ్చింది. సో అందుకే ఆయన భయపడుతున్నాడు. ఇవాళ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఒకవేళ ఓటమి చవి చూస్తే, లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్కు అనుకూలంగా లేకపోతే, లోకల్ బాడీ ఎన్నికలు కాస్త ఒకవేళ వ్యతిరేకతమైన తీర్పు వస్తే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి శరఘాతం. తప్పకుండా రేవంత్ రెడ్డి దిగిపోవాలని ఒక పోరాటం స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఇవాళ మీరు చూశారు మొన్నటి అంటే బై ఎలక్షను, అది కరెక్ట్గా ప్రాపర్గా బీఆర్ఎస్ కరెక్ట్గా ఓన్ చేసుకోలేకపోయింది. కంటోన్మెంట్ బై ఎలక్షన్, ఇవాళ ఈ బై ఎలక్షన్ని కూడా బీఆర్ఎస్ చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే బీఆర్ఎస్ ఉన్న పరువు పోతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు పోయింది, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు పోయింది, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు పోయింది. రేపు మళ్ళీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా బీఆర్ఎస్ ఓడిపోతే మాత్రం బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి బీఆర్ఎస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ తప్పకుండా గెలిచే పరిస్థితి తెచ్చుకొని తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే బీఆర్ఎస్ ఇవాళ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటాలి. బీజేపీ కంటే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ లోకల్ పార్టీ అయిన బీఆర్ఎస్, ఉత్తరాది పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఇలా
ఇక్కడ లోకల్లో పెత్తనం చేయడం ఏంది, లోకల్ పార్టీ నాన్ లోకల్ పార్టీలు ఇక్కడ లోకల్లో పెత్తనం చేయడం ఏంది. లోకల్ పార్టీ అయినా బీఆర్ఎస్ పెత్తనం చేయాలి, బీఆర్ఎస్ గెలవాలి, బీఆర్ఎస్ ఆ వైపుగా కరెక్ట్గా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా బీఆర్ఎస్ ఇవాళ గెలిస్తే తప్ప రేపు బీఆర్ఎస్కి అస్తిత్వం లేదు. అయితే ఈ లోపు కనుక 4వ ప్రత్యామ్నాయం కనుక వస్తే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ను ఓడగొట్టి ఇంకొక శక్తి రావాల్సిన అవసరం ఉంది. ఆ శక్తుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొత్తం వీళ్ళంతా దొంగ హామీలు ఇస్తూ కోట్లాది లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అన్నీ కూడా స్కామ్లు చేసి ఇలా భ్రష్టు పట్టించారు తెలంగాణను. తెలంగాణ నుండి ప్రజల్ని కాపాడాలన్నా, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడాలన్నా 4వ ప్రత్యామ్నాయమే శరణ్యం. ఆ దిశగా లోకల్ బాడీ ఎన్నికల్లో 4వ ప్రత్యామ్నాయం ఒకటి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి D6 డివిజన్ భావిస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.